హరి ఓం. తల్లిదండ్రులు బిడ్డల్ని సంస్కారంగా పెంచలేని వారు పిల్లల్ని తాటకీల్లాగానే తయారు చేస్తారు. రాక్షస రూపం, సునకానందం, అవకాశవాదితనం, డబ్బే శాశ్వతం, అదే ఆనందం అని నా తల్లిదండ్రులు చిన్నతనం నుంచి తినక తిన్నది అరక్క వారిలాగా మేము ఎక్కడ కష్టపడతాము అని రూపాయి చేరదీసి మమ్మల్ని ఇంతటి వారిని చేశారు. అందుకే తల్లిదండ్రుల రుణాన్ని ఎవరిచ్చినా ఏది ఇచ్చినా రుణం తీర్చుకోలేరు. మనకి ఈనాడు వచ్చిన సంపదలన్నీ కూడా తల్లిదండ్రులు యోగ్యవంతులుగా పెంచితేనే ఎదుటి భర్త అయినా మౌనంగా ఉంటాడు, అత్తమామలైనా ఉన్నది ఉన్నట్టు చెప్తారు. మనలో అహంకారాలు మనలో వేడిని ఎక్కించి చివరికి మనం అన్న మాటలు మన శరీరమే మనల్ని క్షమించకుండా శిక్షిస్తుంది, త్వరగా అనారోగ్యం పాలు చేస్తుంది. మనమంటే ఏంటో మనకి తెలియజేసే విధంగా ఉంచుతుంది. అది నా తల్లిదండ్రులైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే. అటు అత్తమామలనైతే ఇటు తల్లిదండ్రులనైతే భగవంతుడు దైవంతో సమానంగా చూడాలి. అదే మనకు సనాతన ధర్మం బోధించింది. లేదా ఈరోజు 199 మంది ఇతరుల మీద ద్వేషంతో అసూయతో వారు పెరగడమే కాకుండా వారి బిడ్డల ముందు కూడా అలా వ్యవహరించడం వల్ల రేపటి ఈనాడు బిడ్డలు తల్లిదండ్రులను చూడడం మానేశారు. ఏ మొక్క వేస్తే అదే మొక్క, మనం తులసి మొక్క వేస్తే తులసి మొక్క చిగురుస్తుంది, వృక్షంగా మారుతుంది. గంజాయి మొక్క వేస్తే గంజాయి మొక్కే ఉంటుంది. ఏదో ఈరోజు మన జీవితం మన గుప్పెట్లో ఉండాలి, మనవారు మన గుప్పెట్లో ఉండాలి అనుకుంటే రేపటి రోజు శరీరం మన గుప్పిట్లో లేకుండా పోతుంది. అది నాకైనా సరే, ఇంకెవ్వరికైనా సరే. ఒకరికొక న్యాయం లేదు భగవంతుడి దగ్గర, పంచిభూతాల దగ్గర. ఆ పంచభూతాలైన పాంచభౌతికమైన దేహం తీసుకున్నందుకు ఎవరికైనా అదే న్యాయం. జీవితం అంటే అవగాహన లేనివారు, జీవితం అంటే ప్రేమే దైవం పనే దైవంగా భావించిన వారు ధనం కోసం ఎదుటివారిని మాటలతో చేష్టలతో తుంచిపరిచేవారు. శరీరం వేడెక్కుతుంది, మెదడు పని చేయకుండా పోతుంది, మనిషి తన శక్తిని త్వరగా కోల్పోతాడు.